నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈరోజు అసలు కాస్మెటిక్ డెర్మటాలజీ అంటే ఏంటి, ఇది ఎవరు చేయించుకోవాలి, ఎంతవరకు సేఫ్, అసలు దీనికి రెగ్యులర్ స్కిన్ కేర్కి డిఫరెన్స్ ఏంటి వివరించడానికి లైవ్లో ఉన్నారు చిరంజీవి హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శిల్ప గారు, ఎంబీబీఎస్, ఎంటీ, గోల్డ్ మెడల్, డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే మ్యామ్. వెల్కమ్. ముందుగా అసలు చెప్పినట్టుగానే కాస్మెటిక్ డెర్మటాలజీ అంటే ఏంటి, అంటే మామూలుగా డెర్మటాలజీ గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. కాస్మెటిక్ డెర్మటాలజీ అంటే ఏంటి? సో మెయిన్గా ఏంటంటే అమ్మ డర్మటాలజీ స్కిన్ ఇష్యూస్ అనమాట. అంటే పింపుల్స్ రావడం, హెయిర్ ఫాల్, లేకపోతే వేరే కండిషన్స్, బొల్లే, లేకపోతే మచ్చలు, ఇట్లాంటివి జనరల్గా మనకి డర్మటాలజీలోకి వస్తాయి అన్నమాట. అదే కాస్మెటిక్ డర్మటాలజీ అంటే డర్మటాలజీని బేస్ చేసుకొని కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం. అంటే ఇప్పుడు యాక్నే వచ్చిన తర్వాత ఆ మచ్చలు రావడం కానీ, లేకపోతే ఆయిలీనెస్ ఎక్కువ ఉండడం కానీ, లేకపోతే అవి మానిన తర్వాత చిన్న చిన్న పిట్స్ లాగా, అంటే స్కార్స్ లాగా ఫామ్ అవ్వడం, ఇట్లాంటివి జనరల్గా ప్రొసీజర్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. సో అలాంటి కండిషన్స్ని కాస్మెటిక్ డర్మటాలజీ అని అంటాము. ఓకే, సరే బేసిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఎవరైనా కూడా ఎలాంటి ఏజ్ నుంచి ఒక ట్రీట్మెంట్ జోలికి వెళ్ళాలి? అంటే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ జనరల్గా మనం 15-16 ఆ ఏజ్ తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే బిఫోర్ దట్ అవి ఏంటంటే స్కిన్ కొంచెం సప్పులు ఉంటుంది, అండ్ ఇంకా వాళ్ళు ట్రాన్సిషన్ ఫామ్లోనే ఉంటారనమాట. అంటే కిడ్ టు అడల్ట్ చేంజ్ అవ్వడానికి ఆ పీరియడ్ కొంచెం సప్పులు ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఆ టైంలో మనం టచ్ చేయం. మోస్ట్లీ అక్కడ ఏంటంటే ఓన్లీ డర్మటాలజీ ఒకటే వాడతాం. ఓకే, అసలు రెగ్యులర్గా మీ దగ్గరికి ఎలాంటి కాస్మెటిక్ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు? సో రెగ్యులర్గా వచ్చే కాస్మెటిక్ ఇష్యూస్ ఏంటంటే యాక్నే తర్వాత వచ్చే మచ్చలు కానీ, లేకపోతే స్కార్స్ కానీ, లేకపోతే ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, లేకపోతే బట్టతలు ఉండే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ కోసం వస్తూ ఉంటారు. అవే కాకుండా ఈ చిన్న చిన్న ఇప్పుడు మౌంజారో ఇంజెక్షన్స్ చాలా కామన్ అయిపోతున్నాయి. సో అలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఆ స్కిన్ లాక్సిటీ, అంటే సాగినెస్ కానీ, ఇట్లాంటివి ఉండే వాటికి స్కిన్ టైట్నింగ్ కానీ, లేకపోతే అదర్ స్కిన్ లిఫ్టింగ్, ఫేస్ లిఫ్ట్, ఇట్లాంటి కండిషన్స్కి జనరల్గా వస్తూ ఉంటారు. ఓకే, అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నాయి ఈ ట్రీట్మెంట్స్కి సంబంధించి? అంటే చాలా వింటున్నాం, ముఖ్యంగా స్కిన్కి రిలేటెడ్ అయితే బోటాక్స్ అని, ఫిల్లర్స్ అని ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఇవి ఎవరు చేయించుకోవాలంటారు? సో మెయిన్ థింగ్ ఇది ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఏమంటారు క్వాక్ ట్రీట్మెంట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేయడం ఒకలా ప్రమోట్ చేస్తున్నారు. సో దానికి మెడికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది యాక్చువల్లీ, బోటాక్స్కి కానీ ఫిల్లర్స్కి కానీ. సో మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా చెక్ చేసుకొని దాని ప్రకారం ఇవ్వడం మంచి ఆప్షన్ అనమాట. సో ఇందులో మెయిన్గా బోటాక్స్ వల్ల వచ్చేది ఏంటంటే మనకి ఆ మజిల్ యొక్క కంట్రాక్షన్ని రిలాక్స్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, మజిల్ ఆల్రెడీ కంట్రాక్టెడ్ ఉండే దాని మీద స్కిన్ కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా లూజ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది ల్యాక్స్ చేసినప్పుడు ఏంటంటే ఆ వ్రింకిల్స్ కానీ, లేకపోతే ఫైన్ లైన్స్ కానీ, ఇట్లాంటివి జనరల్గా కరెక్ట్ అయిపోతాయి. అదే ఒకవేళ ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే ఏజ్ ప్రకారంగా చూసుకుంటే జనరల్గా మనకి ఫేస్ అనేది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది. అది ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఆ ట్రయాంగిలే సరి అయిపోతుంది అనమాట. సో బేస్ అనేది బ్రాడ్ అయిపోతుంది, పైన అనేది సన్నగా అయిపోతుంది. సో ఈ కండిషన్స్లో ఏంటంటే ఏజ్డ్ లుక్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏం చేస్తాం మనం, ఒక చిన్న అక్కడ ఆల్రెడీ లోపల ఉండే ఫ్యాట్ లాస్ అవుతుంది కాబట్టి ఆ ఫ్యాట్ని రిప్లేస్ చేసుకోవడానికి ఒక చిన్న హైల్రానిక్ యాసిడ్ అనే ఒక సబ్స్టెన్స్ని మనం డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం. సో ఇంజెక్ట్ చేసేది కూడా ఒక పద్ధతి ఉంటుంది. సో ఆ టైప్లో మనం ఇంజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఫేస్ అనేది లిఫ్ట్ అయ్యి ఆ ట్రయాంగిల్ అనేది మళ్ళీ ఇన్వర్టెడ్ ఫామ్లోకి వస్తుంది అనమాట. సో ఇట్లాంటి కండిషన్స్ మనం కాస్మెటిక్ వైజ్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకుంటాం. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్స్కి ఏజ్ లిమిట్ ఉంటుందా? ఏజ్ లిమిట్ అని కాదు, బట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనా ఈ ఇష్యూస్ ఉన్నా కానీ, లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం సర్జరీస్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అయినా కానీ అలాంటప్పుడు ఏమవుతుంది, టిష్యూ లాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లోని జనరల్గా ఇస్తారు. ఓకే, అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ విషయానికి వస్తే అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఇందులో ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి? సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే జనరల్గా మనకి హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే టెస్టోస్టెరాన్ హై ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి, మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఆ టైంలో ఏమవుతుందంటే కొన్ని హెయిర్స్ హార్మోన్ డిపెండెంట్ ఉంటాయి. అంటే టెస్టోస్టెరాన్ ఉన్నప్పుడు ఆ హెయిర్ అనేది ఫాల్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ వేరే ఏరియాస్ ఏంటంటే ఆ ఏరియాస్ జనరల్గా అంటే హార్మోన్ డిపెండెంట్ ఏరియాస్ జనరల్గా మనకి ఈ సెంటర్ పార్ట్లో ఎక్కువ ఉంటాయి. అంటే వర్టెక్స్ ఏరియా కానీ ఇవి కానీ.
అదే ఒకవేళ మనం హార్మోన్ ఇండిపెండెంట్ ఫాలికల్స్ చూసుకునేటప్పటికి అవి బ్యాక్ సైడ్ నుంచి ఈ సైడ్, అందుకనే బట్టతలు వచ్చే వాళ్ళకి ఈ హెయిర్ అంతా ఊడదు, ఓన్లీ ఈ ఏరియా వరకే ఊడుతుంది అనమాట. సో మనం చేసే సర్జరీలో ఏంటంటే ఒక్కొక్క ఫాలికల్ ఈ బ్యాక్ సైడ్ నుంచి తీసి ఫ్రంట్లోని పెడతా ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా హెయిర్ లాస్ అనేది జరగకుండా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ వీ ప్లాన్. ఓకే, అసలు హెయిర్కి సంబంధించి ఏ వయసు నుంచి కొంచెం జాగ్రత్త పడితే మంచిది? ఇప్పుడు బాల్డ్ హెడ్ అన్నారు, ఈ బట్టతల అనేది జెనెటికల్గా ఖచ్చితంగా వస్తుందంటారా? ఖచ్చితంగా అని కాదు, కాకపోతే ప్రీడిస్పోజిషన్ అంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెటర్నల్ సైడ్ కానీ పెటర్నల్ సైడ్ కానీ వాళ్ళకి ఏమైనా ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అదొకటి చెక్ చేసుకోవాలి. ఆండ్రోజెనెటిక్ అలోపీషియా అంటే ఆండ్రోజెన్ ఎక్సెస్ ఉంటుంది అండ్ జెనెటిక్ బేస్ కూడా ఉంటుంది. సో వాళ్ళల్లోని ఎక్కువ శాతం ఈ బట్టతలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు ఇప్పుడు పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం హెయిర్ ఫాల్స్ జనరల్గా ఎర్లీ 20s లేకపోతే ఎర్లీ 30sలోనే ఎక్కువ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో వీళ్ళల్లో మెయిన్ కాజ్ ఏంటంటే పువర్ డైటరీ చేంజెస్, అంటే డైట్ మంచిగా తీసుకోకపోవడం, స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. అండ్ మోర్ ఓవర్ బయటకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది అండ్ బయట ఆబ్వియస్లీ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాస్లో కూడా జనరల్గా ఆ కండిషన్స్లో కూడా జనరల్గా వీళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు విటమిన్ డి, విటమిన్ B12 అని చెప్పేసి వింటున్నాం. సో ఈ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళలో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ ఆ డెఫిషియన్సీస్తో ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎక్కువ వచ్చేవి జాబ్స్ ఎట్లా ఉంటున్నాయంటే ఇండోర్సే ఎక్కువ ఉంటున్నాయి అనమాట. అండ్ పిల్లలు కూడా మోస్ట్లీ ఇండోర్సే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటున్నారు రాదర్ దెన్ మన చిన్నప్పుడు జనరల్గా మనం బయటకు వెళ్ళి ఎక్కువ ఆడుకొని, సో దెన్ అప్పుడు మనకి ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఇట్లాంటివి ఏం వండుకుంటుండే. బట్ ఇప్పుడు ఏమవుతుంది, మెయిన్గా వీళ్ళకి ఏంటంటే సన్ ఎక్స్పోజర్ ఉండట్లేదు, ఎర్లీగా లేచి పనులు ఏమంటారు వాకింగ్ కానీ ప్లేయింగ్ కానీ ఇట్లాంటి చేసే కండిషన్స్ చాలా మటుకు తగ్గిపోయినాయి. సో దానివల్ల కూడా ఒక్కొక్కసారి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అండ్ మెయిన్గా ఇదేంటంటే మనకి డైటరీ రూపంలోని చాలా తక్కువ సబ్స్టెన్సెస్లోనే మనకి డైటరీ ఇంటేక్ వైటమిన్ డి త్రూ వెళ్ళొచ్చు. అండ్ మెయిన్గా ఇదేంటంటే మన చర్మంలో ఉండే ఫ్యాట్ నుంచి సింథసైజ్ చేసుకుంటుంది బేసిక్గా. సో ఆ సింథసిస్ జనరల్గా అవ్వకపోయినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఆ వైటమిన్ డి డెఫిషియన్సీస్ అనేది ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్ని మనం స్క్రీన్ చేస్తే వాళ్ళు వైటమిన్ డి ఇన్సఫిషియన్సీ ఆర్ డెఫిషియన్సీలో ఉంటారనమాట. సో వాళ్ళల్లో ఈ వైటమిన్ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ కండిషన్స్ని బేసిక్గా మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తాం. కరెక్ట్ చేయొచ్చు అంటారు. అసలు రెగ్యులర్గా ఒక హెయిర్ రొటీన్ తీసుకుంటే కేర్కి సంబంధించి ఎలాంటి రొటీన్ ఉంటే మంచిది? సో మెయిన్గా హెయిర్ మనకి స్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ద ప్రోటీన్ నేమ్ కెరాటిన్ అనమాట. సో అది సప్లిమెంట్ మనం మంచిగా చేసుకుంటే ఆబ్వియస్లీ ఆ హెయిర్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మెయిన్గా మనం చెప్పే డైట్ ఏంటంటే ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోమని చెప్తాము. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ తర్వాత ఎక్కువ శాతం ఈ వైటమిన్ సి రిచ్. సో కంప్లీట్గా వాళ్ళకి చెప్పాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక హెయిర్ పేషెంటే వచ్చారనుకోండి హెయిర్ ఫాల్తో, వాళ్ళకి సప్లిమెంట్స్తో పాటు ఈ ఫుడ్ మోడిఫికేషన్స్ కూడా చెప్తాం. అంటే హై ప్రోటీన్ తీసుకోమని చెప్తాం, డైలీ ఒక గూస్బెర్రీ ఫర్ వైటమిన్ సి అండ్ ఒక్కొక్కసారి ఈ వాల్నట్స్, బాదం పప్పు ఇట్లాంటివి వీళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ వెజిటేరియన్ డైట్ అయ్యేటప్పటికి వాళ్ళకి దాల్ తీసుకోవచ్చు, మష్రూమ్ తీసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ దాల్, మష్రూమ్, సోయా ఇట్లాంటివి కూడా జనరల్గా వాళ్ళకి ఇదవుతుంది అన్నమాట. సో ప్రోటీన్ సప్లిమెంట్స్ అక్కడ మంచిగా చేసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఫాస్టర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. నాట్ జస్ట్ ద సప్లిమెంట్స్, వీటితో పాటు వైటమిన్ డి, B12, జింక్ లెవెల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకొని దాని ప్రకారం మనం ఇస్తాం యాక్చువల్గా. అంటే సప్లిమెంట్స్ విషయానికి వస్తే ఇది కూడా మళ్ళీ ఏజ్ ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళు ఈ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు అండ్ సప్లిమెంట్స్ ఎంతవరకు తీసుకోవచ్చు? డిపెండింగ్ అపాన్ ఇదమ్మా, అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సింగ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి బయోటిన్ ఎక్కువ తీసుకోవాలి, ఇందులో బయోటిన్ ఉంది, బయోటిన్ గమ్మీస్ ఇవంతా కనిపిస్తూ ఉన్నాయి. బట్ బేసిక్గా థింగ్ ఏంటంటే ఈ బయోటిన్ మేము చదువుకునే రోజుల్లో బయోటిన్ డెఫిషియన్సీ మెయిన్గా ఎవరికంటే ఈ రా ఎగ్స్ తింటారు చూసారా, అంటే ఈ బాడీ బిల్డర్స్ వీళ్ళలోని రా ఎగ్స్ తింటారు కాబట్టి వాళ్ళల్లోని ఆ డెఫిషియన్సీ అనేది వస్తుంది, బయోటిన్ డెఫిషియన్సీ. పర్సే మనం ఎగ్ తినడమే తక్కువ, డైలీ ఒక ఎగ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఇంకా
లేడీస్ అయితే ఈ వారం ఆ వారం అనుకొని కొన్ని రోజులు తీసేస్తారు. అవును. సో వాళ్ళకి ఏంటంటే ఆ వైటమిన్ ఏమంటారు, ఆ ప్రోటీన్ లాస్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ రా ఎగ్స్ ఎలాగో తీసుకోరు కాబట్టి ఆ బయోటిన్ డెఫిషియన్సీ కూడా ఏమి ఉండదు. ఇట్స్ ఓన్లీ అది కూడా కరెక్ట్ చేసుకుంటే బెటర్ అనే ఒక థాట్ని తీసుకొని దాంతోనే చాలా ప్రోడక్ట్స్ వచ్చేసినాయి అనమాట బయోటిన్ బేస్ మీద. అండ్ సో ఆ బయోటిన్ డెఫిషియన్సీ పక్కన పెట్టుకుంటే మిగతావి అంటే ప్రోటీన్ రిచ్ డైట్తో పాటు మనం omega-3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి డెఫిషియన్సీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వైటమిన్ డి, B12, జింక్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేసుకొని దాని ప్రకారం తీసుకుంటే బ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు సోషల్ మీడియా టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇప్పుడు హెయిర్ కానీ స్కిన్ కానీ రిలేటెడ్వి ఇలాగే చెప్పేస్తున్నారు. బయోటిన్, విటమిన్ డి, B12 అంటే అసలు అంత ముందు చూస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే నీట్గా ఒక హాస్పిటల్ సెర్చ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు డైరెక్ట్గా. కానీ ఇప్పుడు అలా ఉండట్లేదు. వయా సోషల్ మీడియా చూస్తున్నారు, వాడేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో మెయిన్ థింగ్ అక్కడే ప్రాబ్లం వస్తుందమ్మా. ఎందుకంటే నాకు వచ్చే పేషెంట్స్ మెయిన్గా ఏంటంటే ఈ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటే వీటికి ఒక ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు, ఒక ఏమంటారు డాక్టర్ కన్సల్టేషన్ అక్కర్లేదు, అసలు ఏంటో అది ప్రాబ్లం ఏంటో కూడా తెలుసుకోక్కర్లేదు. ప్రతిదానికి ఒకసారి చాట్ జీపీటీ తీయడం, లేకపోతే గూగుల్ తీయడం, లేకపోతే ఇన్స్టాగ్రామ్ తీయడం. సో ఇన్స్టాగ్రామ్ అండ్ గూగుల్ కూడా ఎట్లా ఉంటాయి తెలుసా, మనం ఏమైనా సెర్చ్ చేస్తున్నాము, లేకపోతే మీరు నేను ఒకవేళ మాట్లాడుకుంటున్నాం అనుకోండి, నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అని నేను మీతో అంటే మీకు నెక్స్ట్ పోస్ట్ అదే వచ్చేస్తుంది. హెయిర్ ఫాల్కి ఇది వాడండి, అది వాడండి, ఇది అది. సో ఇట్ ఈస్ ఆ ఫీడ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అది జనరల్గా ఏమవుతుందంటే పీపుల్ ఆల్రెడీ అరే నేను దీని గురించి ఆలోచిస్తున్నాను కదా, ఇది కరెక్ట్గా నా కోసమే వచ్చింది. సో ఇట్ ఈస్ లైక్ ఏదో దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు అట్లా అది రాగానే వీళ్ళు టప్పున పెట్టేసుకొని అది యూజ్ చేసేస్తున్నారు. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తూ ఉంటున్నాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద ప్రోడక్ట్ నేమ్స్, బట్ మెయిన్గా అవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే దానివల్ల వచ్చే ఇరిటెంట్ డర్మటైటిస్ ఎక్కువైపోతుంది. సో ఆ ఇరిటెంట్ డర్మటైటిస్కి ఎక్కువ ర్యాషెస్ రావడం, దానికి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆ ట్రీట్మెంట్కి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ రావడం. సో ఇవన్నీ ఇంకా విషియస్ సైకిల్ లాగా ఉంటుంది అనమాట. దీనివల్ల అది రావడం, దానివల్ల ఇంకొకటి రావడం. సో ఈ చైన్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి కొంచెం తగ్గించుకోవాలి అంటే ద మెయిన్ అడ్వైస్ టు ద ఆడియన్స్ ఏంటంటే జస్ట్ go to a dermatologist, take a consultation, take their opinion and then proceed forward. వాళ్ళకి అసలు ఏం చెప్తారు? అసలు ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి స్టేజ్లో వాళ్ళు గుర్తించి డెర్మటాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటారు? అంటే స్కిన్ టు స్కిన్ డిఫరెన్స్ ఉంటుంది కదా, Obviously difference హెయిర్ ఉంటుంది. విషయంలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు బేసిక్గా ఆలోచించాల్సింది ఏంటి? సో బేసిక్ థింగ్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక డిసీజ్ వచ్చిన తర్వాత ఒక 2 weeks తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటే ఎస్ యూ ఆర్ ద రైట్ క్యాండిడేట్ టు గో ఫర్ అ డర్మటాలజిస్ట్. అదే ఒకవేళ ఒక్కొక్కసారి అక్యూట్ కండిషన్స్లో కూడా స్కిన్ అనేది మనకి ఏమంటారు ప్రాబ్లం చూపిస్తూ ఉంటుంది. లైక్ ఒక్కొక్కసారి ఈ చిన్న చిన్న నీటి గుల్లల లాంటి ర్యాషెస్ రావడం, అంటే సర్పి కానీ ఇట్లాంటివి ఉంటాయి కదమ్మా, వాటిలో మనం డిలే చేయడానికి ఉండదు అనమాట. సో ఆ టైంలో ఏంటంటే మనకు కరెక్ట్ యాంటీవైరల్ డోసేజ్ అనేది వెళ్ళినప్పుడు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకపోతే కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాబ్లం ఎట్లా ఉంది, అది ఎంతవరకు వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, అవన్నీ కూడా అండర్ కంట్రోల్ పెట్టుకొని చేసుకోవడం వల్ల యూజ్ ఉంటుంది. అంతే తప్పిస్తే 2 weeks అన్నారు కదా మేడం అని చెప్పి 2 weeks వరకు వెయిట్ చేసి అది ముదిరేంత వరకు ఉండడం కన్నా అది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు ఎస్ యూ హ్యావ్ టు గో ఫర్ కన్సల్టేషన్. ఓకే, అగైన్ ఇప్పుడు స్కిన్ కేర్ విషయానికి వస్తే స్కిన్ కేర్ గురించి కూడా చాలామంది చాలా చెప్తూ ఉంటారు. డే రొటీన్ అని చెప్పి, నైట్ రొటీన్ అని చెప్పేసి. అసలు ఒక ప్రాపర్ రొటీన్ పెట్టుకోవాలి అంటే ఎలా ఉండాలి? బేసిక్ థింగ్ ఏంటంటే స్కిన్కి మెయిన్గా నేను నా పేషెంట్స్కి కూడా చెప్తాను, లైక్ మనం ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఫోన్కి ఎలా కేర్ తీసుకుంటాం, దానిపైన ఒక స్క్రీన్ గార్డ్ వేస్తాం, దాని వెనకాల ఒక కేస్ వేస్తాం, రెగ్యులర్గా ఛార్జింగ్ పెడతాం. సో ఇవన్నీ చేసుకుంటున్నాం, మన స్కిన్ కోసం ఏమైనా చేస్తున్నామా? అంతే కదా. మనం క్లెన్జర్ సరిగ్గా వాడము, ఏదో ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, సో సోప్స్ ఏవో యాడ్ వస్తుంది అది వాడేద్దాం, లేకపోతే ఇంకేదో సీరం ఏదో ఓవర్ ద కౌంటర్ దొరికింది వాడేద్దాం. సో అలా కాదు కదా, యూ హ్యావ్ టు నో వాట్ టైప్ ఆఫ్ స్కిన్ యూ ఆర్ హ్యావింగ్. సో ఇందులో కూడా మనం లేజర్ చేసేటప్పుడు కూడా వీ సెలెక్ట్, అంటే మేము సెట్టింగ్స్ అందరికీ ఒకటే సెట్టింగ్ ఉండదు. ఫెయిర్ స్కిన్ ఉండే వాళ్ళకి ఒక సెట్టింగ్ ఉంటుంది, బ్రౌన్ స్కిన్ ఉండే వాళ్ళకి ఒక సెట్టింగ్ ఉంటుంది, డార్క్ స్కిన్ ఉండే వాళ్ళకి ఒక సెట్టింగ్ ఉంటుంది. సో అందులో కూడా వేరియేషన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు స్కిన్లోని మనకి ఆయిలీనెస్ ఉండొచ్చు, లేకపోతే డ్రైనెస్ ఉండొచ్చు, సెన్సిటివిటీ ఉండొచ్చు, వైట్ ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు. సో ఇలా ఇన్ని కండిషన్స్ ఉన్నప్పుడు యూ కెనాట్ డిసైడ్.
విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ. సో ఆ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు ఒకసారి ఒక డర్మటాలజిస్ట్ని కలిసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వైజ్ కానీ లేకపోతే వాళ్ళ డిసీజ్ కండిషన్ ఏ గ్రేడ్లో ఉంది, దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అనేది డిస్కస్ చేసుకొని ఒక ప్రోటోకాల్ త్రూ వెళ్తే ఇట్ విల్ బి గుడ్ రిజల్ట్ వస్తుంది అని నా నమ్మకం. ఓకే, స్కిన్ కేర్ విషయానికి వస్తే సన్ స్క్రీన్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. exactly. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా వాడాలి అని చెప్పి. అసలు ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి? సో మెయిన్ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్ యూస్ చేసేటప్పుడు చాలామంది నాకు వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే, మ్యామ్ సన్ స్క్రీన్ వాడుతున్నాను అయినా కూడా డార్క్ అయిపోతున్నాను. సో ఎంత వాడుతున్నావు అంటే 2 months బ్యాక్ తీసుకున్నాను మేడం, ఇంకా ఉంది, ఇంకొక 1 month వస్తుందేమో అని అంటారు. సో ఎన్ని రోజులు వాడితే అది యాక్చువల్గా మరి మీ వర్క్ వైజ్ ఎట్లా ఉంటుందంటే ఎక్కువ శాతం ఎండలోనే ఉంటాను మేడం. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఒక మన స్కిన్లో ఫేస్ అండ్ నెక్కి కవర్ చేయడానికి ఈ 2 ఫింగర్స్కి ఎంత క్రీమ్ అయితే వస్తుందో అంత క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఎవ్రీ 2 hours ఒకసారి అప్లై చేసుకోవాలి ఒకవేళ ఎండలోనే ఉండేటట్టయితే. అండ్ ఎండకి వెళ్ళే ఒక 20 minutes ముందు అప్లై చేసుకొని ఆ తర్వాత వెళ్ళమని చెప్తాం అనమాట వీళ్ళకి. అండ్ డిపెండింగ్ అపాన్ ద స్కిన్ టైప్, అంటే కొంతమందికి పింపుల్స్ వచ్చే స్కిన్ యాక్నే ప్రోన్ అంటారు. సో యాక్నే ప్రోన్ ఉండే వాళ్ళలోని ఆయిల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ జనరల్గా ఇంకా ఎక్కువ యాక్నే బ్రేక్అవుట్స్ రావడానికి ఉంటాయి. సో వాళ్ళలో జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ చెప్తాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ స్కిన్ టైప్ ఎట్లా ఉందో దాన్ని బట్టి సన్ స్క్రీన్ అనేది యూస్ చేసుకోవాలి. అంతేగాని మన ఫ్రెండ్ ఇది వాడింది తను బాగానే ఉంది అనుకొని మనమే ట్రై చేసుకుంటే ఆబ్వియస్లీ ఇట్ మైట్ నాట్ సూట్ యూ. ఓకే, యాజ్ పర్ డాక్టర్ అడ్వైసే వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా వినిపిస్తున్నది పర్మనెంట్ మేకప్ అని చెప్పేసి. అవును, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. అసలు ఇవి ఎంతవరకు జెన్యూన్, ఎవరు వెళ్ళాలి? పర్మనెంట్ మేకప్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళల్లో ఎందుకు యూస్ చేసేవాళ్ళంటే ఇప్పుడు బట్టతల అంటే మనకి డోనర్ ఏరియా మంచిగా లేనప్పుడు వాళ్ళల్లో ఏం చేసేవాళ్ళం అంటే అక్కడ టాటూయింగ్ ఎఫెక్ట్ కోసం అక్కడ టాటూస్ అనేవి వేసేవాళ్ళు. అలాగే ఆలోపేషియా ఏరియేటా, పెయిన్ కొరుకుడు అంటాం కదా. సో ఆ పెయిన్ కొరుకుడు తల్లోనే కాకుండా ఒక్కొక్కసారి ఐబ్రోస్ ఆ ఏరియాస్లో కూడా వస్తూ ఉంటాయి. ఓకే, సో వాళ్ళల్లో ఏంటంటే ఇంకా మళ్ళీ హెయిర్ రావడానికి ఛాన్సెస్ లేవు కాబట్టి అక్కడ టాటూయింగ్ అనేది చేస్తాం. సో అదేమైంది, ఇప్పుడు అందరూ అదే వాడుతూ ఉంటున్నారు అనమాట. సో ఆ ఐ లాషెస్ గ్రో చేసుకునే ఛాన్సెస్ ఉండే వాళ్ళు కూడా అది యూస్ చేసేటప్పటికి దానివల్ల ఏంటంటే అది స్లోగా అయ్యే కొద్దీ ఏమవుతుంది, టాటూ ఏదైతే మనం డిపాజిట్ చేస్తున్నామో అది స్లోగా మనకి కరెక్ట్ లెవెల్లో పెట్టలేదు అంటే స్లోగా అది పైకి వచ్చి కలర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇనీషియల్గా మనం వేసింది బ్లాక్ కలర్ అయినప్పటికీ కూడా అది స్లోగా అయ్యేటప్పటికి బ్లూ, బ్రౌన్ అట్లా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటే ఇంకా అధ్వానంగా కనిపిస్తూ ఉంటారు. సో ఇనీషియల్ డేస్లో బాగానే ఉంటుంది కానీ అది కరెక్ట్ ప్రొసీజర్ కరెక్ట్ వాళ్ళతో చేయించుకోకపోతే ఆబ్వియస్లీ ఇట్ విల్ గివ్ బ్యాడ్ రిజల్ట్స్. ఇప్పుడు కరెక్ట్ ప్రొసీజర్ గురించి మాట్లాడారు. ఇప్పుడు సోషల్ మీడియా చూసి చాలా మంది నమ్మేసి వెళ్తున్నారు ఇలాంటి ట్రీట్మెంట్స్ గురించి. అక్కడికి వెళ్ళాక అసలు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇన్ కేస్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే అలాంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? డాక్టర్స్దా, పేషెంట్స్దా? ఆ ఎష్యూరెన్స్ అసలు ఇస్తున్నారా? సో మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మ ఒక సెంటర్కి వెళ్ళే ముందు ఆ డాక్టర్ గురించి తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కడ చేశారు, వాళ్ళు నిజమైన డాక్టర్సా లేకపోతే ఫేక్ డాక్టర్సా, జస్ట్ ఈ యాడ్ చూసేసి మనం ఏమైనా గుడ్డిగా నమ్మేస్తున్నామా అన్నది ఒక అవగాహన పేషెంట్స్లో అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా ఇది మన చేతిలో చేసే విద్య లేకపోతే ఇంకా ఎవరికైనా ప్రమోట్ చేస్తే షీ ఆర్ హీ విల్ గెట్ మోర్ బెనిఫిట్ అనేది వాళ్ళు కూడా ఆలోచించుకొని దాని ప్రకారంగా యాక్చువల్లీ ప్రొసీడ్ అవుతేనే యాక్చువల్లీ రిజల్ట్ వైజ్ కానీ లేకపోతే మీరు అన్నట్టు ఆ బాధ్యత తీసుకోవడంలో ఇద్దరిది ఉంటుందన్నమాట. ఒకటేంటంటే స్కిన్ మనది కాబట్టి పేషెంట్ వాళ్ళ పరంగా ఆలోచించుకొని మన స్కిన్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నాం, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారా లేదా అన్న బాధ్యత వాళ్ళదైతే, తను నా స్కిన్ నా చేతిలో పెట్టింది నేను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలన్న బాధ్యత డాక్టర్ది కూడా ఉంటుందన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చి న్యాచురల్ లుక్ ఆస్థెటిక్ ట్రీట్మెంట్ అని వింటున్నాం. అసలు ఇదేంటి? న్యాచురల్ లుక్ ఎస్థెటిక్స్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు
ఒక ప్రొసీజర్ చేయించుకున్నప్పుడు అది చేయించుకున్నామని పక్కన వాళ్ళకి తెలియకూడదు. సో అదే న్యాచురల్ ఎస్థెటిక్స్ అనమాట. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే వాళ్ళకి ఆ న్యాచురల్ లుక్ అనేది ఉండాలి, అంతేగాని మనం వెళ్ళంగానే నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నావా అని ఎవరు అడగకూడదు. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. లేకపోతే మనం స్కిన్కి ఏమైనా ఫిల్లర్స్ అట్లాంటివి ఏమైనా వేయించుకున్నావు, నువ్వు ఫిల్లర్ ఏమైనా వేయించుకున్నావా, ఎందుకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది, లేకపోతే ఇది కొంచెం ఇంబ్యాలెన్స్ ఎందుకు అనిపిస్తుంది, సో అట్లా అడగకపోతే దట్ మీన్స్ యువర్ ప్రొసీజర్ డన్ ఈజ్ ఇన్ ద రైట్ పాత్. ఓకే, అంటే ఇవి ఎవరు చేయించుకోవాలంటారు? డిపెండ్స్ అపాన్. ఇంతకుముందు ఏంటంటే ఎక్కువ మంది ప్రొఫెషన్స్ ఎక్కువ శాతం ఈ యాక్టింగ్ కానీ లేకపోతే ఈ మీడియా ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ చేయించుకునే వాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ ఎక్స్పోజర్లో ఉండేవాళ్ళు కాబట్టి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్ ద ఏమంటారు ప్రొఫెషన్స్ ఆ ఎస్థెటిక్ లుక్ అనేది కనిపించాలి కాబట్టి ఎస్ ఎవ్రీబడి ఈజ్ అలౌడ్ టు గో విత్ దిస్. బట్ ఏజ్ లిమిట్ వైజ్ మనం చూసుకునేటప్పటికి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలో మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి, లైక్ ఇది ఏమి చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారు, లైక్ ఓవరాల్గా చేంజ్ అయిపోవాలా, అంతే కదా. ఈచ్ వన్ హ్యావ్ దేర్ ఓన్ జెనెటిక్ మేకప్, అంతే కదా. మీ స్కిన్ వైజ్ కానీ మీ బాడీ ఏమంటారు బోన్ మేకప్ వైజ్ కానీ ఆబ్వియస్లీ అవి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి యు ఆర్ యూ అండ్ ఐఎమ్ మీ, అంతే కదా. సో అందరూ ఒకలాగే చేసుకొని అందరూ లిప్ ఫిల్లర్స్ పెట్టుకొని లేకపోతే అందరూ పిఆర్పీస్ చేయించుకొని లేకపోతే ఫేస్ లిఫ్టింగ్, ఎవ్రీబడి లుక్స్ లైక్ ద సేమ్, మోర్ ఆర్ లెస్ లైక్ యానిమల్స్ ఓన్లీ. సో ఆ ఇదిలో నేనేమంటానంటే వాట్ యూ హ్యావ్ జస్ట్ అది ఎస్థెటికల్లీ గుడ్ ఉందా లేదా అన్నది బేస్ చేసుకోవాలి, కానీ అంతేగాని ఈ ఫోటో తీసుకొని వచ్చి నన్ను ఇలా తయారు చేయండి అంటే వాళ్ళకి మీకు జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు ఫైనల్గా వాళ్ళకి ఎట్లాంటి అడ్వైస్ ఇస్తారు? చూసి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువగా ఉన్నారు. ఫైనల్ అడ్వైస్. సో మెయిన్ థింగ్ ఇప్పుడు ఎక్కువ ఈ జెన్జీ కానీ జెన్ ఆల్ఫా ఈ టైప్ ఆఫ్ వాళ్ళు ఎక్కడ ఏంటంటే ఆల్ ద టైమ్ స్క్రోలింగ్లోనే ఉంటారనమాట. సో ఒక ఇష్యూ వచ్చినప్పుడు అది పక్కన వాళ్ళతో డిస్కస్ చేయడం కన్నా ఫోన్తో ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇది ఇదే ఉండొచ్చా, అది అదే ఉండొచ్చా. ఫోన్స్ కూడా అట్లనే రెస్పాండ్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో నువ్వు ఇది చెప్పావు కదా ఇదే అయ్యి ఉండొచ్చు అన్నట్టు చెప్తుంది అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ చేంజ్ తీసుకొని రావడం మన వల్ల అవ్వదు కాబట్టి వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఒకసారి ఒక ఏమంటారు బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇది చేస్తే మంచిదేనా, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, సో ఒకవేళ గూగుల్ చెప్పేది నిజమేనా అది కూడా ఒకసారి ఆలోచించాలి కదా. సో అదే యాడ్ చూపిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ అదే మిమ్మల్ని ఏమంటారు రాంగ్ గైడెన్స్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ మన స్కిన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి యూ హ్యావ్ టు థింక్ ట్వైస్ ఆర్ థ్రైస్ బిఫోర్ యూ. ఏదేమైనా ముఖ్యంగా డాక్టర్ అడ్వైస్ అయితే చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు ఈరోజు కాస్మెటిక్ డెర్మటాలజీ అంటే ఏంటి, అలాగే స్కిన్ కేర్ హెయిర్ కేర్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్. థ్యాంక్ యూ. ఇదే వాళ్ళ హలో డాక్టర్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ Prime 9.